ఈ 2024 సంవత్సరంలో ఆఖరి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in Matthew's name of our Lord and Savior Jesus Christ. The God has given such an opportunity to participate in the holy service, the year-ending service. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాచి కాపాడాడు, భద్రపరిచాడు, తనను ఆదరణ ఇచ్చాడు. అమ్మ ఎవరు మాట్లాడకండి, ఏమనుకోకండి. తన ఆదరణ ఇచ్చాడు, తన నెమ్మదినిచ్చాడు. అదేమగా ఒక విధంగా చెప్పాలంటే ఇది నాన్న ఈ సమయంలో టైం ఎంత అయిందంటే 11:15 11:15 అయింది. లోకానుసారంగా అయితే చాలా మంది గమనస్తులు పబ్బుల్లో గడుపుతుంటారు. కొంతమంది లోకానుసారంగా సినిమాలకు వెళ్తాము, రోడ్ల మీద బైక్స్ తో రైసింగ్ చేయటము. ప్రపంచంలో అనేకమైన దేశాలు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నా మనం The God has a particular purpose and plan about our life. That's why God has given such an opportunity to give to the people of God. Worship the God, glorify the name of the Lord Jesus Christ, exalting the name of the Creator of the universe. దేవుడు తన మహాకృపను బట్టి, తన ఏర్పాటు, తన ప్రణాళిక ఆయన తన ఉద్దేశమును బట్టి ఇతనాడు దేవుని మందిరానికి రావడానికి, ఆయన పాటలు పాడడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మన ఈ సంవత్సరం అంతా ఎక్కడెక్కడో మన సమయం గడిపాం, దానికి అంతటికి వాల్యూ లేదు. We used to spend our valuable time in different places. In the year of 2024, in the month of January, February, March, August, September, October, November and the December. ఒక మాట చెప్పాలంటే this is the valuable time, this is the precious time. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే ఈ 2024 సంవత్సరంలో ఆఖరి నిమిషాలు, ఆఖరి గంటలు జీవము కలిగిన దేవుని సంధిలో మనం గడుపుతున్నాం. మన నమ్మిన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. జీసస్ ఇస్ నాట్ అట్ ఆల్ an ordinary God, the living God, the creator of the universe. He can do any miracle in our life. He can change the hearts of the people. He can change the human life. He can change the people to the man, to the heaven of God. మన రక్షకుడి మోచకుడని యేసయ్య నమ్ముకోవడం యేసయ్య మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుడి సన్నిధి చాలా గొప్పది. The prince of God is attended. The blessing of God is attended. ఈ 2024 సంవత్సరాలు ఆఖరి నిమిషాలు, ఆఖరి గంటలు దేవుడి మందిరంలో గడపడం మాత్రమే కాదు, నూతన సంవత్సరం కూడా మన మొదటి సమయాన్ని కూడా దేవుడి సన్నిధిలో మనం గడపబోతున్నాం. వాటి మీరు గుర్తించుకోండి, మన ప్రారంభ సమయం ఎలా ఉంటుందో అంతమ సమయం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ 2024లో జనవరి 1 లో కూడా మొదటి నిమిషాలు మన దేవుని మందిరాలు గడిపాము. అదే 2024 సంవత్సరం లాస్ట్ మినిట్స్ కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. 2025 సంవత్సరం కూడా మొదటి నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుతాము. 2025 సంవత్సరం ఆఖరి నెల మళ్ళా December 31st వచ్చినప్పుడు కూడా మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతాం. ఓ మాట గుర్తుంచుకో, అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుడి మందిరంలో మన సమయాన్ని గడపడం. అందుకే Psalm 84 ఉంటది, నీ మందిరంలో ఆభరణంలో ఒక దినము గడుపుతావు 1000 దినముల కంటే శ్రేష్టమని. అటువంటి శ్రేష్టమైన సమయం మనం కలిగి ఉన్నాం. ఇందాక 7 o'clock న్యూస్ చూస్తుంటే 7 గంటలు అయ్యేటప్పటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా దేశాలు, జపాన్ దేశంలో ఆల్రెడీ నూతన సంవత్సరాలు ప్రవేశించారు. ఎందుకంటే ఆ దేశాల్లో మొదటిగా సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి. మన దేశంలో కొన్ని నిమిషాలు మనము నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. సో ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం, సమయం లేదు. సో those have the Bibles to turn to the Gospel of Luke chapter 5 verses 1 onwards. లూకా వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి, జనసమూహము ఆయన మీద పడిచే వాక్యం వినిచుండగా ఉంటుంది. చదవండమ్మా. జనసమూహము దేవుని వాక్యము వినిచు. చూడండి, this is an important passage in the New Testament. The preaching of Jesus is a part of the Lord Jesus Christ. అంటే ప్రభు యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే యేసయ్య పనిచేస్తున్న కాలంలో in the 3.5 years ministry of Jesus Christ,
He used to travel so many distances, so many villages and so many towns in the country of Israel. యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో ఆయన 33 సంవత్సరాల జీవితంలో అనేకమైన పట్టణాలకి అంటే ఇస్రాయల్ దేశంలో, నాట్ ఇన్ ద వరల్డ్ కంట్రీస్, ఓన్లీ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయల్ దేశంలో, ఐగుప్తు దేశంలో యేసు ప్రభు తన సమయాన్ని గడిపాడు. అదే మన లూకాసు వార్త 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ ఫెమిలియర్ ప్యాసేజ్ ఇన్ ద వరల్డ్. ఒక ప్రాముఖ్యమైన అంశము, ఒక ప్రాముఖ్యమైన పేర, అంటే మన భారతదేశమే కాదు ప్రపంచంలో దేశానికి వెళ్ళినా దైవజనులు అనేక సార్లు even a pastor and even a preacher, even a leader in the world used to take the passage, the Gospel of Luke chapter 5. ప్రపంచంలో ప్రతి దైవజనుడు కూడా ఈ లూకాసు 5వ అధ్యాయం నుండి వాక్యాలు బోధిస్తుంటారు. ఈ వాక్యం అని ధ్యానిస్తున్నప్పుడు ఏముందంటే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. 2024 సంవత్సరం అనేకమైన వాటి వెంట మనం పెద్దాం, అంతేనా? కొంతమంది ఉద్యోగం వెంట పడ్డారు, కొంతమంది వ్యాపారం వెంట పడ్డారు, కొంతమంది కాలేజీలలో తిరగడానికి, జాబ్ సర్చింగ్ ఇలాగా. అయితే ఇక్కడ అంటే వాట్ ద పీపుల్ ఆర్ హరీయింగ్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5. ఈ లూకాసు 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, అంటే దేని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి అంటే, దేవుని మాట పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మోకరించడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండటానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం జాగారం చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ వాక్యం చేస్తున్నప్పుడు జన సమూహము దేవుని యొక్క వాక్యము వినొచ్చు. అందుకే 42 Psalm 42 ఉంటారు. ఏమంటా తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశగనుచున్నది. అంటే ఏంటంట? దుప్పు నీటి వాగుల కొరకు ఎంతో ఆశపడతాను అమ్మా. అంటే ఒక మాట చెప్పాలంటే, ఎందుకు దుప్పుతో దేవుడు పోల్చాడంటే, దుప్పు చాలా నీళ్ళు తాగుతుంటది. నేను కూడా ఏదైనా మెసేజ్ చెప్పాలంటే ఇక్కడ వాక్యం బోధించి మన టౌన్కి వెళ్ళి చెప్పాలి. నేను వాక్యం చెప్పినప్పుడు 3-4 లీటర్లు వాటర్ తాగుతాం. అలాగే జంతువులన్నింటిలో కూడా ఎక్కువ నీళ్ళు తాగేదే దుప్పి. దుప్పి చాలా నీళ్ళు తాగుతుంటది. మంచిగా మేత మేసితే మంచిగా నీళ్లు తాగుతుంటది, మేత మేయక ముందు నీళ్లు తాగుతుంటది. అంటే దుప్పికి నీటి పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటది. అదేముగా ఇక్కడ దుప్పిని పోలిస్తూ దేవుడు ఏమని మాట్లాడుతారంటే 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతున్నాదో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ కొనుచున్నది. ఎవరి కొరకు అట్ట? దేవుని కొరకు మన ప్రాణము ఆశ కొనాలి. అందుకే మాకు పాట ఉంటుంది, ఎంతమంది వచ్చా నాకు తెలియదు కానీ, దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, దుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా ఆదరణ ఆనందము ఆయన. అంటే పాట ఏంటి తెలుసమ్మా? అంటే పాటలు అంటే ఎక్కడ రాయబడవు, క్రిస్టియన్ లెటర్ ఇచ్చారు. ద క్రిస్టియన్ సాంగ్స్, ద డివైన్ సాంగ్స్, అనగా అభిషిక్తులైన దైవసేవకులు రాసిన పాటలు ఇవన్నీ కూడా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దేవుని సన్నిధిలో మనం వేగిరపడేవారు ఉండాలి. హ్యావ్ టు రన్ ఆఫ్టర్ గాడ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఎడల ఎలాగంటే, దేవుని మనం వెంబడించటంలో, ఆయన సన్నిధిలో మోకరించటంలో, ఆయన సన్నిధిలో కన్నీరు కాల్చటంలో, ఆయన సన్నిధిలో ఉపవాసము చేయటంలో, ఆయన సన్నిధి పట్ల ఏడు కలిగి ఉండాలి, మనకి ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని జన సమూహము దేవుని యొక్క వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. ఎక్కడికి వెళ్ళారంటామా? ద లేక్ ఆఫ్ గెన్నెసరెత్ అంటే గెన్నెసరెత్ సరస్సు తీరానికి వెళ్ళారు. ఒక్కసారి నా వాయిస్ వింటున్నా చేయి చూపించండి. నా గొంతు ఎవరికి వినపడుతుందో చేయి చూపించండి. మీరు ఇలా చేతులెత్తడానికి ఏడమ్మ సగం చేయాలనుకుంటాం. నా వాయి గొంతు వింటున్నా చేయి చూపించండి. ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య?
ఏకమ్మా, ఇట్స్ నాట్ ఎ సీ. అదొక సముద్రము కాదు, అదొక సరస్సు. అంటే సముద్రానికి, నదికి, సరస్సుకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. సముద్రం అంటే నీరు ఎలాగుంటది అంటే ఉప్పుగా ఉంటుంది. నదిలో నీరు ఎలాగుంటది అంటే ఫ్లోట్ అవుతుంటది, అంటే నదిలో నీరు కలుగుతుంటది కాబట్టి కొంచెం మట్టి కనిపిస్తుంది. సరస్సులో నీళ్ళు అలాగుండదు. సరస్సులో నీళ్ళు ఎలాగుంటాయి అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మన భారతదేశంలో కూడా చదువుకున్న తెలిసి 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేటి సరస్సు, అది నెల్లూరు జిల్లాలో ఉంది. రెండవది పులికాట్ సరస్సు అని ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఈ సరస్సులో ఏంటుంటదంటే చాలా మంచి నీరు ఉంటది, మంచి స్వచ్ఛమైన నీరు ఉంటది. అందుకని ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు ఆ గణేష్ సరస్సు తీరానికి వచ్చారు. అక్కడ వచ్చేటప్పుడు జరిగిన సంఘటన ఏంటి తెలుసా? అక్కడ యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తారంటే, వారంతా తమ వాడలను ఏం చేసుకుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు. జనరల్ గా చేపల వాటికి వెళ్ళే వారు ఏం చేస్తారంటే, మంచిగా చేపల వాటికి వెళ్ళిన తర్వాత వారు చేపలను పట్టుకుంటారు. మంచిగా తీసుకుని ఒడ్డుకి వచ్చిన తర్వాత ఆ చేపల వలను తీసి అందులో మంచి చేపలన్నీ కూడా మంచి గప్పల్లో వేస్తారు. అదేవిధంగా ఈ పనికి రాని వాటిని కూడా ఆ పక్కన పడివేస్తారు. ఆ తర్వాత వెంటనే వారు ఏం చేస్తారంటే, వెంటనే ఆ వలలో శుభ్రం చేసుకొని మళ్ళా పక్కన పెట్టుకుంటారు. అంటేనమ్మా, స్త్రీలు ఒకసారి చేయి చూపించండి. జనరల్గా రాత్రి ఉదయం మంచిగా వంట వండుకుంటారు, ఆ కూర అన్నం వండుకుంటారు. వండుకున్న తర్వాత మధ్యాహ్నం తింటారు, మిగిలితే సాయంకాలం తింటారు, అయిపోయింది అంతే. అదే పాత్రలు మళ్ళీ తెల్లవారు వండుతారా? ఏం చేస్తారు? రాత్రి అయ్యేటప్పటికి ఆ పాత్రలు శుభ్రం చేసుకొని ఆ పాత్రలు మళ్ళీ ఒక దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు అదే పాత్రలు మళ్ళా వంటకాలు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ యొక్క జైలర్ వాళ్ళు, లేకపోతే చేపలు పట్టే పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, వీరందరూ కూడా ఆ యొక్క వరలు శుభ్రం చేసుకుంటున్నారు. వెంటనే యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. అంటే యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి ఒక మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నదే దేవుడి వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానిస్తే, we are meditating in the chapter 5 the gospel of Luke. లూకాసు 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. కానీ యేసు ప్రభువారు అదే లూకాసు 3-4 అధ్యాయాలకు వచ్చేసరికి పేతురుని పిలిచాడు సేవకి, ఆంద్రేయుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, యోహాను పిలిచాడు. అప్పటికే యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు. The disciple of Jesus Christ is following the Lord Jesus Christ. యేసుని వాడు వెంబడిస్తున్నారు, పేతురు వెంబడిస్తున్నాడు, ఆంద్రేయుని వెంబడిస్తున్నాడు, యాకోబు, యోహాను అందరూ ఆయన వెంబడిస్తున్నారు. ఒక్క పేజీ మీరు వెనక తీసి చూడండి. అప్పటికే శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, లూకాసు 4వ అధ్యాయంలో. కానీ మళ్ళా శిష్యులు ఏం చేశారంటే, మళ్ళా వాళ్ళకి ఏంటంటే, అమ్మో మా జీవన పోద్ది అమ్మో, అంతేనా, తినాలంటే పర్లేదు కానీ ఒక కాలం వేసే నమ్ముకోవడం అంటే ఎంతో కష్టం. మేబీ 40-50 years బ్యాక్, ఒక 70-80 సంవత్సరాల క్రితంకి వెళ్తే, on those days that is very difficult to accept the Lord Jesus Christ as their personal savior. అంతేనా, మీరు ఈ దేవుని నమ్మారు, ఆ దేవుని నమ్మారని వారు అది నామం. కొన్ని గ్రామాల నుండి అయితే యేసే నమ్ముకుంటే వెలివేసేవారు. కొన్ని కుటుంబాలు అయితే యేసే నమ్ముకుంటే బంధువులందరూ వెలివేసేవారు. అటువంటి దినాలు వెంటనే శిష్యులు ఏం చేస్తారంటే, అగైన్ దే గో బ్యాక్ టు దేర్ ఫిషర్ థింగ్స్. శిష్యులు మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వారికి. జనరల్ గా భర్త మామూలుగా ఏదైనా భర్త పనికో వెళ్ళాడు అనుకోండి, భార్య బిడ్డలు ఇంట్లో ఎదురు చూస్తుంటారు. అమ్మో భర్త 1000 రూపాయలు తెస్తాడు, 700 తెస్తాడు, 500 తెస్తాడు, వచ్చారు మంచిగా కాయగూరలు తెస్తాడు, చేపలు తెస్తాడు, మంచిగా బియ్యం తెస్తాడు, మంచిగా వండుకోవచ్చు, తినవచ్చు అనుకుంటారు భార్య బిడ్డలు. The wife and the children used to wait for the father's arrival. అదుగా శిష్యులు కూడా వారు చేపల వేటకి వెళ్ళేటప్పటికి, పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను వెళ్ళేటప్పటికి ఈ శిష్యుల యొక్క భార్యలు బిడ్డలు కూడా ఎదురు చూస్తున్నారు. అయ్యో మా తండ్రి వస్తాడు, లేకపోతే మా భర్త వస్తాడు, మంచిగా ఆదాయం వస్తుంది, మంచిగా చేపలు తెస్తాడు, లేకపోతే చేపలు అమ్మకొని రోకలు తెస్తాడండి. యేసు ప్రభువు ఆ సందర్భం చూసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడికి జరిగిన సంఘటన చూడండి.
వెంటనే యేసుప్రభు ఏం చేశారు చూడండి మాట. మరి అక్కడ అక్కడ కాదు, యేసుప్రభు ఏం చేశారు, ధోనిని కొంత లోతుకి తోడిమని వెంటనే యేసుప్రభు just came to that particular place because the God is going to do a wonder and miracle in the life of Peter, Andrew, James and John. పేతురు, ఆంద్రే జీవితంలో, యాకోబు, యోహానుల జీవితంలో, శిష్యుల జీవితంలో అద్భుతమైన కార్యమే చేయాలి నాన్న. అయితే వచ్చిన వెంటనే యేసుప్రభుగో మీ ధోని అమ్మా వినండి, మీ ధోని లోతుని నడిపించి వాళ్ళే వేసుకొని చేపలు పట్టుకోవడం చేసే చెప్పలే. ఏం చెప్పాడు ప్రమాద మొదటి వేసియా ఏమా, పేతురు యొక్క ధోనినేమో కొంచెం ధరి అంటే అర్థమని ఒడ్డు, ధర అంటే ఏంటమ్మా, ఎప్పుడైనా మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్తే ఇస్తుంది, పొద్దున్న బాప్తిస్తాలు ఇవ్వాలి. అక్కడ ఫిషింగ్ హార్బర్కి వెళ్తే మీకు ఆక బీచ్ సముద్రం ఒడ్డున ఉండవు షిప్పులు చాలా లోపలికి ఉంటాయి. అంటే షిప్పులు లోపలికి ఎందుకు ఉంటాయి అంటే అవి షిప్పులు మొడక్కుంటా ఉండాలి అంటే కొంచెం లోతుగా ఉంటేనే అది మొడక్కుంటా, లేకపోతే ఆ ఒడ్డుకు వచ్చిందంటే ఇసుకలో కూరిపోతాయి, కొంచెం దూరం కొట్టి. అది ఇంక యేసుప్రభు రాక సరస్సు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు రాత్రంతా ప్రయాసపడికి ఏమి దొరకలేదు. ఇంకో మీరు ధోని లోతు నడిపించి వాళ్ళే ఏంటని చెప్పలేదు. ఏం చెప్తున్నాడైనా ఆయన పేతురు యొక్క ధోని దరి నుండి ఒడ్డు నుండి కొంచెం లోతునకి తోయమని చెప్పి అంటే ఏడు చెప్తున్నాడు చెప్పండి, అంతేనా? యేసుప్రభు వెళ్ళి అక్కడ ఆంధ్ర అయితే యాకోబుతో లేకపోతే పేతురుతో మీరు వెళ్ళి చేపలు పట్టడని చెప్పలేదు. యేసు ఏం చెప్పాడంటే మొదటిగా ఆ యొక్క పడవను పేతురు పడవని దరి నుండి ఒడ్డు నుండి కొంచెం లోపలికి తొయ్యమని చెప్పి వెంటనే అక్కడ కూర్చొని ఏం చెప్తున్నాడు ఆయన, ఓ మాట గుర్తుంచుకోండి, ఆత్మానుసారమైనవి నిజమైనవి. అందుకే పౌలు భక్తులు కొరింథీ రాసిన మొదటి పత్రిక 10 అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఇంగ్లీష్ అయితే విజిబుల్ థింగ్స్ అంట, ఇన్విజిబుల్ థింగ్స్ అంట. అనగా దృశ్యమైనవి రెండు, అదృశ్యమైనవి. దృశ్యమైనవంట అనిశ్చయములంట, అదృశ్యమైనవి నిత్యం. అంటే మన కంటికి కనిపించేవన్నీ కూడా ఒక దినాన్ని నశించిపోయేవి, గుర్తుంచుకోండి. ఇప్పుడు కనిపిస్తున్న కొండలు గాని, పర్వతాలు గాని, చెట్లు గాని, లేకపోతే సముద్రాలు గాని, నవగ్రహాలు గాని, భూమి గాని, చంద్రుడు గాని, సూర్య నక్షత్రాలు గాని, ఈ దృశ్యమైన ఇవన్నీ కూడా సిస్టమ్ తేటైపోతుంది దినాన. అందుకే పేతురు రాస్తాడు, పంచభూతములు బింకిలి వ్యాంగ్రముతో నశించిపోవును. అంటే దృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించేవి శాశ్వతమైనవి కాదు. ఒకసారి శరీరాలు చూసుకోండి, మీ శరీరాలు చూసుకోనమ్మా, ఇది శాశ్వతమా చెప్పండి. ది హ్యూమన్ బాడీ ఇస్ నాట్ పర్మనెంట్. ఇది శాశ్వతము కాదు, శరీరము శాశ్వతము కాదు, ఈ లోక సంబంధము ఏది శాశ్వతము కాదు, ఉద్యోగము శాశ్వతము కాదు, మనకు సంపద బంగారము వెండి ఏది శాశ్వతము కాదు. అందుకంటాడు దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి శాశ్వతము కాదు, కానీ మన కంటికి కనిపించని ఆత్మీయ స్థితిగతులు మాత్రమే శాశ్వతముగా ఉంటాయి. పరలోక రాజ్యం అని కంటికి కనిపించట్లేదు, కానీ అది శాశ్వతమైన మహిమ కలిగిన రాజ్యము. యేసు ప్రభువారి దినానికి దృశ్యముగా కనిపించట్లేదు, కానీ యేసయ్య ఆయన మారిన దేవుడు, మార్పు చెందని దేవుడు, ఆది ఆయన, అంతం ఆయన, మొదటి వాడు, కడపటి వాడు. అందుకే పౌలు అంటాడు మొదటి కొరింథీ రాశారు 1 Corinthians chapter 15 దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. వెంటనే యేసు ప్రభువారు ఒక మాట గుర్తుంచుకోండి, నా రాజ్యముని నీతిని మొదట మీరు వెతుకుడి, అవన్నీ మీకు కనుక. అది ఇంగ్లీష్ లో చాలా ఇష్టమైన మాట, seek the kingdom of God and righteousness first, then all things shall be added unto you. నా రాజ్యముని నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. ఏంటి ఎతకాలి అని చెప్పండి అమ్మా, ఏది ఎతకాలి? we have to seek the kingdom of God and the righteousness first, that of Lord Jesus Christ. అనగా ఒకసారి చూడండి, ఆయన రాజ్యమును వెతికే వారం ఉండాలి. వేకువజామున లేచిన వెంటనే ఆయన సన్నిధిలో వెతికే వారం ఉండాలి. ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన వాక్యంలో ఉన్న మర్మాలను మనం వెతికే వారం ఉండాలి. అందుకంటున్నాడు కదా యేసయ్య చెప్పిన మాట, జీసస్ హిమ్సెల్ఫ్ స్పోక్ దిస్
ద గాస్పెల్ ఆఫ్ నాచర్స్ మత్తయి సువార్తలో యేసు చెప్పాడు ఏమనంటే, నా రాజ్యముని నీతిని మొదట మీరు వెతుకుడి, అవన్నయో. ఇక్కడ చూడండి, చిన్న పాస్టర్ కూర్చొని ఉంది ఇక్కడ. ఏమా ఆ మాట తెలుసా? చిన్న పాస్టర్ మీద కూర్చొని ఉంది చూడండి, ఎంత నిద్రపోతుంది. చలైనా పర్లేదు నేను అన్నాను, తీసుకొచ్చి చలైనా పర్లేదు ఆఖరి సమయం కూడా ఈమె కూడా ఎక్కడ గడపాలి? మా అమ్మగారి పేరు అమ్మాజా, మా అమ్మాజమ్మ పుట్టిందేమో, బాగానే పడుకుంటుంది. కరెక్ట్గా గట్ల వేస్తే చూడండి, ఏడ్చిల్లంటే మొత్తం రేకులు లేచిపోతాయి. వాళ్ళ అమ్మని పడుకోవట్లేదు, 6 రోజులు నిద్రలేదు, ఏట్లేదు, టీ తాడాలి కాబట్టి లేదు. చూసారా, వెయిట్ చేసాం, ఎన్ని సంవత్సరాలు కన్నీరు కాస్తున్నా, రోధిస్తున్నా. లార్డ్ బ్లెస్ అక్కాపిల్ విత్ ఇచ్చాయి. పెట్టిన ఉన్నాయన కన్నీరు కాచాం, మోకాలు నలబడ్డాయి. చూసారా, కానీ దేవుని పని మాత్రము మన జీవితంలో ఆయన రాజ్యముని నీతిని మొదట మనం వెతుకవారము ఉండాలి. అందుకని శిష్యులకి యేసయ్య నేర్పిస్తున్నాడు. మీరు వెళ్ళి చేపలు పట్టుకోమంటే అంటే చేపలు కొన్ని ఎన్నో చేపలు పడేవి, మంచిగా చేపలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ అలా చెప్పలేదు యేసయ్య. ఏమంటున్నాడు? దాని నుండి కొంచెం తోయమని తోని మీద కూర్చొని ఏం చెప్తున్నాడు ప్రభువారు? ఏం చెప్పాడమ్మా? Jesus was preaching to the disciples and the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు వినాలి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాడు యేసయ్య, శిష్యులుగా ప్రకటించాడు. అంతేనా? వాక్యం అయిపోయింది. అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభువారు చెప్పండి? అప్పుడే మార్చదండి. ఆయన బోధించట చాలించిన తర్వాత ఎక్కడ నడిపించమన్నాడు? చెప్పండి, ఏంటి నడిపించమా? నాకు వినబడలేదు వాయిస్, అందరు చెప్పండి, ఏంటి నడిపించమన్నాడు? ఎక్కడ నడిపించమన్నాడమ్మా? ఆ చైర్లో కూర్చుని అస్సలు నిలబడలేదు వాయిస్. ఎక్కడికి అమ్మా? అస్సలు నిలబడలేదు వాయిస్. ఎక్కడ నడిపించమన్నాడు? గట్టి చెప్పండి. లోతునకు నడిపించమన్నాడు. చెప్పండి ఇప్పుడు. అంతేనా? ఆ మాట తెలుసా? చేపలు పట్టే వాళ్ళు తెలుస్తుంది. మన ఒడ్డు నుండి ఒక 2 కిలోమీటర్ల వరకు మనం చేపల వాడికి వెళ్ళాం అనుకోండి, చిన్న చిన్న కవ్వలు ఇవే పడతాయి. ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం అనుకోండి, మంచి మంచి ఉంజరాలు ఇవన్నీ పడతాయి. టైగర్ ఫ్రాన్స్ ఉంది, చాలా ఖరీదైనవి అమ్మ. టైగర్ ఫ్రాన్స్ ఇంత చేపలు ఉంటాయి, ఇంత రొయ్యలు ఉంటాయి. ఒక్క రొయ్య ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తే 5,000 నుండి 10,000 వస్తుంది. అవి ఎక్కడ పడితే తెలుసా? చేపల వాటికి వెళ్ళే వాళ్ళు, జాలల వాళ్ళు ఏం చేస్తారంటే రోజులు వెళ్ళిపోతారు స్టీమ్ బోట్ల మీద సముద్రంలో వేటకి. కావలసిన సరుకులు, బియ్యము, లేకపోతే పప్పులు అన్ని తీసుకొని స్టవ్ పట్టుకొని ఆ సముద్రంలో వండుకొని 4 రోజులు వేటకి వెళ్ళిపోతారు. 2 నెలలు వేటకి వెళ్ళిపోతారు. అది కొన్ని 100 కిలోమీటర్లు డీప్కి వెళ్తే గానీ, లోపలికి వెళ్తే కానీ ఆ రొయ్యలు పడవు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో ధోనిని ఎక్కడ నడిపించాలి? లోతుగా నడిపించాలి. నేను అయితే అమ్మా, నీ స్టవ్ మీద ఒక గ్లాస్ బియ్యం పెట్టాను, 10 గ్లాసులు అన్నం కావాలి నాకు, అవుతుందా? చెప్పండి, అవుతుందా? అవును. నేను గ్లాస్ బియ్యం పెడితే గ్లాస్ అన్నమే అవుతుంది. ఒక 1/4 కేజీ బియ్యం స్టవ్ మీద పెడితే 1/4 కేజీ అన్నమే అవుతుంది. కేజీ బియ్యం పెడితే కేజీ అవుతుంది. 10 కేజీలు బియ్యం పెడితే 10 కేజీలు అన్నం అవుతుంది. 100 కేజీలు పెడితే 100 కేజీలు అన్నం అవుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితము 2024 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఇంకొక 20 నిమిషాలు, 25 నిమిషాలు. going to enter the year of 2025. 2025 సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. పాత స్థితిగతుల్ని we have to leave all the things behind. పాత స్థితిగతులని, దేవుని మందిరానికి ఆలస్యముగా వచ్చే స్థితిని, దేవుని సన్నిధిలో మోకరించలేని స్థితిని, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని స్థితిని, అదే దేవుని సన్నిధిలో ఉపవాసం లేని స్థితిని, దేవుని సన్నిధిలో బ్రతక, ఇవన్నీ కూడా ఏం చేయాలి? we have to leave all the things behind. ఇవన్నీ కూడా ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. నూతన రీడెడికేటెడ్ లైఫ్, విత్ ద న్యూ డెడికేటెడ్ లైఫ్ యూ హావ్ టు ఎంటర్ ద న్యూ ఇయర్. అందుకని ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నీ ధోరణి ఏం చేయాలి? లోతుగా నడిపించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మన ఆత్మీయ జీవితం ధోరణి ఏం చేయాలి? లోతు నడిపించాలి. గత సంవత్సరం అంతా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే గంట ప్రార్థన చేయాలి. సంవత్సరంలో మాట గుర్తుంచుకోండి, ప్రార్థనలతో బలం ఉంది, ప్రార్థనలతో శక్తి ఉంది.
The prayer is the key of revival. The prayer changes the things. The prayer can bring the victory. The prayer can change the nations. అనగా మానవ జీవిత గమనాన్ని మార్చగలిగేది ప్రార్థన. మనకు ఆశీర్వాదం మనకు తీసుకొచ్చేది ప్రార్థన. మనకు విజయం ఇవ్వగలిగేది ప్రార్థన. ఒక మాట చెప్పాలంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ద ప్రేయర్. ప్రార్థనకు అసాధ్యమైనదంటే ఇది కూడా లేదు. అందుకని మన ఆత్మీయ జీవితం అనే ధోరణి ఏం చేయాలి? లోతునకు ప్రార్థనా జీవితమైన ధోరణి, సమర్పణ జీవితమైన ధోరణి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటామనే ధోరణి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన ధోరణి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి అనే ధోరణి మనం ఏం చేయాలి? లోతునకు నడిపించాలి. లోతును నడిపించకపోతే కార్యాలు జరుగుతాయా? ఒకసారి హల్లు చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? మన ఆత్మీయ జీవితపు ధోరణి ఏం చేయాలి? లోతునకు నడిపించాలి. లోతునకు నడిపించకపోతే కార్యాలు జరగవు. ఉపవాసం అనే ధోరణి లోతునకు నడిపించాలి. ఒక మాట గుర్తుంచుకోండి, మన మోకాలు నల్లబడితే మొహం తెల్లబడతారు. దేవుని బలమైన కార్యాలను 2025 సంవత్సరంలో చూడాలి అంటే మన మోకాలు ఏటవ్వాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. అందుకని లెమిటేషన్లు ఉంటుంది. విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో శివుని కుమారి ప్రకారం రేయి మొదటి జాములు లేచి నీ పసి పిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ unto the Lord, the crucified Lord Jesus Christ. యేసు క్రీస్తు వైపు, ప్రభువు వైపు, మన కొరకు రక్తము కాచిన, మన కొరకు ప్రాణం పెట్టిన, మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచిన మన సృష్టికర్తని దేవుని తట్టు మనం ఏం చేయాలంట? అంటే చేతులు ఎత్తడం అంటే మనం ఏమన్నా చేతులు ఎత్తడం కాదు. చేతులు ఎత్తడం అంటే ఏంటంటే, నాయనా నేను అశక్తుడు, నువ్వు అశక్తి రాదు. మాట గుర్తుంచుకోండి. ఇఫ్ యు ఇన్వాల్వ్ ఇన్ దట్ సిచ్యువేషన్, ద గాడ్ నెవర్ ఇంటర్ఫైర్ ఇన్ దట్ సిచ్యువేషన్. పరిస్థితుల్లోనికి మనం గాడు ఎంటర్ అయితే దేవుడు ఎప్పుడు కలుగు చేసుకోడు. అందుకే యెహోషాపాతు 2వ దిన తాంత నిర్వహించామంటే, నాయనా ఏమి చేయటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. ఎవరన్నాడు మాట? యెహోషాపాతు ఈజ్ నాట్ అట్ ఆల్ an ordinary person, a great king, a great ruler, a king of Israel people, the God's people. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగములకు గొప్ప రాజు, చక్రవర్తి అయినా యెహోషాపాతు రాజు అంటున్నాడు, ఇదిగో నాయనా 4 రాజ్యాలు మా మీదకి యుద్ధంగా వచ్చారు, వీరితో పోరాడడానికి. ఇంకో మాట తెలుసా? ఒక్కసారి నాకు చూడండి, యెహోషాపాతు సైన్యం లేదనుకోకండి. ఒక మాట తెలుసా? మీరు ఎంతమంది చూస్తే నాకైతే తెలియదు, కానీ ఈ ప్రపంచంలో 2 ద్రావిడ దేశాలు ఉన్నాయి. ఈ 2 ద్రావిడ దేశాల్లో కూడా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ దేశంలో తెలుసా? ఇశ్రాయేల్ కంటే జ్ఞానం కలిగిన లేరు. అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా ఇశ్రాయేల్ దేశం దగ్గర ఉన్నంత టెక్నాలజీ అమెరికా దగ్గర కూడా లేదు. అంత తెలివైన వారు. అటువంటి యెహోషాపాతు రాజు ఏమంటాడంటే, చక్రవర్తి, నాయనా నీవే మాకు దిక్కు అన్నాడు. అంటే మనం ఎవరు అందుకంటాడు పెద్దవాళ్ళు, ఏ దిక్కు లేనివాడికి ఎవరు దిక్కు అంట? మన దిక్కు ఎవరు చెప్పండి? నీ ఉద్యోగం నీ దిక్కు కాదు, నీ వ్యాపారం నీ దిక్కు కాదు, నీకున్న ఐశ్వర్యం నీ దిక్కు కాదు, నీకున్న భార్య బిడ్డల దిక్కు కాదు. మన దిక్కు ఎవరు చెప్పండి? యేసయ్య మన దిక్కు. అందుకని ఇక్కడ చూడండి, వెంటనే యేసయ్య అన్నాడు, నీ దోలు లోతు నడిపి చేప పట్టి వాళ్ళేమేమి అన్నాడు. అప్పుడు అది వాళ్ళ వేసినప్పుడు ఏం జరిగింది చూడండి. ఏమన్నదా మాటలో? వారు ఎలాగ చేసి యేసయ్య చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి అమ్మా. అందుకని జనరల్ గా వివాహాల్లో చాలా పెళ్లిళ్ళు చేస్తారు. మళ్ళీ February 20 పెళ్లి చేయాలి టౌన్ లో. పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఎక్కువగా వాక్యం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం చెప్తాం. అది ఫెమిలియర్ ప్యాసేజ్ యూజ్డ్ టు మెడిటేట్ ద పర్టిక్యులర్ చాప్టర్ సో మెనీ టైమ్స్. చాలా సార్లు ఆ వాక్యం వింటుంటా పెళ్లిల్లో. ఆ వాక్యంలో ఏమంటే తెలుసా? రాక్షసం అయిపోయింది. మరి ఒక మాట అంటది, ఏమంటే తెలుసా? ఆయన మీతో, వినండి వాక్యం, ఆయన మీతో చెప్పినది ఎవరు చెప్పినట్టు చేయాలని చెప్పండి. గట్టిగా యేసయ్య అనండి.
ఒకసారి 2 చేతులు పైకెత్తండి. యేసయ్యా 2025 సంవత్సరంలో నువ్వు చెప్పినట్టు చేస్తాను. యేసయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను. యేసయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎవరికి చెప్పారమ్మా? యేసయ్య చెప్పాం. ఎవరు చెప్పినట్టు మనం చేయాలి? యేసయ్య చెప్పాడు. అందుకే మరి అంటుంది ద్రాక్షరసం అయిపోయిందంటే what the Mary is saying to his disciples and the people, they were attended the wedding service in the Cana 2000 years ago. చెప్తుందిగో ఆయన మీతో చెప్పినది అంటే యేసయ్య చెప్పినది అదే మాట. ఇక్కడ ఏం చేస్తారంటే రాత్రంతా ప్రయాసపడ్డారు శిష్యులు, ఒక చేప పడలేదు వాళ్ళకి. కానీ యేసయ్య చెప్తున్నాడు నీ ధోని లోతురాడు పెట్టి వాళ్ళు ఏమన్నాడు. దానికి ముందు ఒక మాట అంటారు. పేతురు అంటాడు కదా, ప్రభువా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, ఒక చేప పడలేదు. లార్డ్ వి ట్రైడ్ ద హోల్ నైట్ బట్ వి కెనాట్ గెట్ ఎనీథింగ్. ఆ మాట చదవండి. చూసారా పేతురు ఏం చెప్తారు? రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం నాయనా, నాకేమీ దొరకలేదు. చూసారా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం. అంతేనా? మనకు కూడా చాలా విషయాల గురించి ప్రయాసపడుతుంటాం. కానీ మనకి శిష్యులు కూడా ప్రయాసపడ్డారు, కానీ ఏమి దొరకలేదు. ఎలాగైతే భార్య బిడ్డలు ఎదురు చూస్తున్నారు. వెంటనే ఆయన లార్డ్ వి ట్రైడ్ ద హోల్ నైట్ బట్ వి కెనాట్ గెట్ ఎనీథింగ్, ఈవెన్ వన్ ఫిష్. ఒక చేప కూడా పడలేదు, రాత్రి అంతా ప్రయాసపడ్డాం నాయన. కానీ ఇప్పుడు ఎవరి మాట చెప్పుడు చేస్తాం? త్రూ యువర్ వర్డ్, నీ మాట చెప్పున మేము చేస్తాము నాయన అని అప్పుడు ఏం చేశారంటే యేసయ్య చెప్పినట్టే ధోని లోతు నడిపించారు. వాళ్ళు వేశారు. ఎలా పడ్డాయి చేపలు చూడండి, ఎలా పడ్డాయమ్మా? మూడు మాటలు ఉంటే బలమైన మాటలు. ఒకటి విస్తారమైన చేపలు, రెండోది వారి వల పగిలిపోయినంత చేపలు, మూడోది అంటే 8 దోళ్ళమ్మా. రాత్రి అంతా ప్రయాసపడు, ఒక్క చేప పడలేదు. యేసయ్య చెప్పాడు. అంతేనా? అంటే మనం ఎప్పుడు ఆశ్రయించబడతాం? ఎప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి తెలుసా? ఎప్పుడు మనం ఆశ్రయించబడతాం తెలుసా? నీ జీవితంలో అవ్వచ్చు, నీ భార్య జీవితంలో అవ్వచ్చు, నీ భర్త జీవితంలో అవ్వచ్చు, నీ బిడ్డ జీవితంలో అవ్వచ్చు, నీ ఉద్యోగంలో అవ్వచ్చు, నీ వ్యాపారంలో అవ్వచ్చు, నీ పరిపాట్లో అవ్వచ్చు. మనం ఎప్పుడు ఆశ్రయించబడతాం, ఎప్పుడు మనం బలపరచబడతాం అంటే we have to follow the Lord Jesus Christ. We have to follow the word of God. దేవుని యొక్క మాట చెప్పున గాని మన జీవితంలో మనం చెయ్యగలిగితే మనం దీవించబడతాం. మన గృహంలో సమృద్ధి వస్తుంది, మన గృహంలో ఆశీర్వాదం వస్తుంది. లేని తరమడం గృహంలో ఉండదు, గుర్తుంచుకోండి. ఆకాశపు వాక్యలు ఇది will open the heaven doors. He will pour the eternal blessing, blessing after blessing, blessing after blessing, blessing after blessing. వందల వేల లక్షల కోట్ల ఆశీర్వాదాలు దగ్గర ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఎవరు చెప్పినట్టు చేయాలి? మనం 2 విషయాలు గుర్తించుకోండి. ఒకటి మన దూరం లోతు నడిపించాలి, రెండవదిగా యేసయ్య చెప్పినట్టు మనం యేసయ్య అది కట్టాడు. వరలా యేసయ్య చెప్పినాడు. యేసయ్య 2 విషయాలు చెప్పాడు. ఒకటి వాక్యం చెప్పాడు, బోధించాడు. రెండవది దూరం లోతు నడిపించమన్నాడు, దూరం లోతు నడిపించారు. మూడవదిగా ఇప్పుడు మీరు వల్ల ఏమన్నాడు? విస్తారమైన చేపలు, వారు వల్ల పిగిలిపోయిన చేపలు. మూడవదిగా ఎంతమ్మా? 2 దోళ్ళు చెప్పండి. ఒక మాట తెలుసా మీకు అమ్మా? ఒకసారి వినండి. దోణి అంటే ఇంత ఉండదు. ఎంత ఉంటుంది తెలుసా? ఇక్కడ నుండి ఆ సైడ్ వాళ్ళ చివరికి అంత దోణి ఉంటుంది. ఇప్పుడంటే దోణులు చిన్నవి ఉంటున్నాయి, కానీ ఒకప్పుడు దోణులు ఇంకా పెద్ద ఉండేవి. యేసుప్రభు పరిచయం చేస్తున్న కాలంలో అంత పెద్ద దోణులు. ఇంత దోణిలో నీకు చేపలు అంటే ఎన్ని పడతాయి? 1000 చేపలు పడతాయి. అంటే 1000 చేపలు. రాత్రి అంతా ప్రశ్న ఒక్క చేప పడలేదు. కానీ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దే ఫాలో ద టీచింగ్ ఆఫ్ గాడ్. యేసయ్య చెప్పినట్టు చేసినప్పుడు వెంటనే వారికి విస్తారమైన చేపలు పడ్డాయి. వాళ్ళ వల్ల పిగిలిపోయినట్టే చేపలు పడ్డాయి. రెండోది ఎన్ని దోణులు నింపారు చెప్పండి? చేపలు 2 దోణులు నింపిన చేపలు పడ్డాయి. మన ఆత్మీయ జీవితం కూడా మన దూరం లోతు నడిపించినప్పుడు, ఆయన మాట ప్రకారం అని చేసినప్పుడు, ఆయన చిత్తం ప్రకారం అని నడుచుకున్నప్పుడు అప్పుడు మనం దీవించబడతాం. 2024 సంవత్సరాలు అద్భుతమైన కార్యాలు కాదు,
ఇంకా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. ఒక మాట గుర్తుంచుకోండి, 2025 year, the year of blessing, the year of miracles. 2025 సంవత్సరం అంటే ఆశీర్వాదకరమైన సంవత్సరం, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరిగే సంవత్సరం. మన జీవితాలు దేవుడు బాగు చేయబోతున్నాడు. మన కుటుంబాల దేవుడు ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. తన అద్భుతమైన కార్యాలు మన పక్షముగా దేవుడు God is going to do so many wonders and miracles in the year of 2025, the year of blessing. 2025 సంవత్సరం అద్భుతమైన కార్యాలు చేయడమే కాదు. మా గృహాల సమృద్ధి లేమున్న చేయి చూపించండి. మీ ఇంట్లో లేమి తక్కువగా ఉందని చేయి చూపించండి. అందరికి సమృద్ధిగా ఉందా? చేతిరాతపై నాకు తెలిసి చాలా మంది గృహాలు ఏంటుంది, లోటు అనేది ఉంది. ఆ లోటుని పూర్తి చేసే దేవుడు. కాబట్టి 2025 సంవత్సరంలో దేవుడు తన సమృద్ధితో నింపబోతున్నాడు, తన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు, లేమని తీసేయబోతున్నాడు, తన ఆరోగ్యంతో నింపబోతున్నాడు, బలంతో నింపబోతున్నాడు. మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశాల్లో, ఈ ప్రపంచంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. As well, the God is going to do so many wonders and miracles in the country of Israel. ఇస్రాయల్ దేశంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశించారు కాక. అమ్మ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి, వినండి. ఎవరు మాట్లాడి చేయకండి అమ్మా, ఎవరు తలాంటి చూడటం చేయకండి.